హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం దోస పిండితో పులుంటలు ఎలా చేసుకోవాలో నేను ఇవే చూపిస్తాను. ముందే మనం కట్ చేసుకున్న ఒక ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఇంకా చూడండి, ఈ దోస పిండి కొంచెం పులుస్తేనే బాగుంటుంది. ఒక 2 days అలా ఉంటే థర్డ్ డే పులుంటలకు చాలా బాగుంటుంది. నేను ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసుకోండి, పెద్దగా లేకుండా. ఇంకా పచ్చిమిరపకాయలు ఏవైతే తీసుకున్నానో అవి నేను మిక్సీకి వేసుకున్నాను, కట్ చేసి వేయకుండా. ఇంకా కరివేపాకు 4 నుంచి 5, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా శనగింజలు వేయించి పొట్టు తీసి వేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది పులుంటల్లో, ఉట్టి ఆనియన్స్ అవన్నీ లేకుండా. ఇంకా బాగా మిక్స్ చేసి వేసుకోండి. చూడండి, కొన్ని ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇంకా తగినంత ఉప్పు కొంచెమే వేయండి. ఆల్రెడీ ముందేగానే దోసపిండిలో ఉప్పు, సోడా ఉంటుంది కాబట్టి అన్నీ వేసాం కదా. ఇంకా మిక్స్ చేయండి. చూడండి, ఇలా ఉండాలి. ఇంకా బాగా మిక్స్ చేయండి. ఈ పులుంటలు అంటేనే కొంచెం దోసపిండి పులుస్తేనే బాగుంటుంది, మామూలుగా అయితే బాగుండదు. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది పులుంటలు స్నాక్స్ ఐటెంగా. కలర్ కోసము చిటికెడంత పసుపు వేయండి, బాగా కలపండి. ఇది మటుకు చాలా బాగా తింటారు చాలామంది. పులుంటలు అంటే బయట చేసినట్టుగా ఉంటుంది. చూడండి, ఇంకా బాగా కలిపేసి నేనైతే ఎలా అయితే కలుపుతున్నానో మీరు కూడా అలానే కలపండి, చాలా బాగుంటుంది. ఇంకా మనం పులుంటలు పెనం తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొంచెంసేపు హీట్ అయ్యాక ఆయిల్ పోయండి దానికి, స్టిక్ ప్యాన్తో. మామూలుగా పులుంటలు చాలా తక్కువ చేసుకుంటాము. పిండి పులుస్తేనే మనము చేసుకుంటాము, లేదంటే చేసుకోము కదా. అందుకే వాష్ చేసి పెనం పెట్టుకుని అలానే పెట్టుకోకుండా. చూడండి, నేను ఏదైతే మనం అన్నీ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ దోసపిండిలో అది నేను ఇప్పుడు పెనంలో వేస్తున్నాను. పెనం హీట్ అయ్యింది. నేను ఎలా అయితే వేస్తాను మీరు అలానే వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం కొంచెం క్వాంటిటీ లాగా వేసుకొని, ఎక్కువ వేసుకోవద్దు, బయట వచ్చే అంతవరకు. ఆ సైజ్ ఎంత ఉందో అంతే వేసుకోండి. ఇంకా కొంచెం పొంగుతాయి కదా మూత పెట్టగానే, ఇంకా మూత పెట్టేసేయండి. ఒక 5 minutes, 5 to 10 minutes. చూడండి, పొంగిన హోల్స్ అనేవి ఏర్పడినాయి. చూడండి చూడండి నేను తీస్తున్నాను, ఆల్మోస్ట్ ఉడికింది. చూడండి, మీరు కూడా అలానే స్పూన్తో తీయండి, లేదంటే ఫోక్తో తీసినా కూడా ఓకే. చూడండి, ఇవన్నీ చాలా బాగుంటాయి. అలానే అన్నీ తీసేయండి. నేనైతే 3 తీసి చూపించాను. చూడండి, ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది. పులుంటలు అనేది రెడీ అయిపోయాయి. ఇవి చాలా బాగుంటాయి. చూడండి, ఇంకా నేను ఏదైతే మళ్ళీ తిప్పించి వేసానో ఒక 10 నిమిషాలు పెట్టండి. నేను చూస్తున్నాను, చూడండి ఉడికిపోయాయా లేవని. ఉడికిపోయాయి కాబట్టి అలా ఉండాలి బ్యాక్ సైడ్. మళ్ళీ ఇంకా తీసి బౌల్లోకి వేసుకోండి. ఇంకా దీంట్లోకి చట్నీ, శనగింజల చట్నీ ఏదైతే మనం చేసుకుంటామో ఆ చట్నీతో తినండి. ఇంకా నేను బౌల్లో సర్వ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్నాక్స్ ఐటెం లాగా చాలా బాగుంటాయి. ఈ విధంగా చేసుకొని తిని చెప్పండి బాగున్నాయా లేవా అనేసి కామెంట్ రూపంలో. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.